హలో, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్పీకింగ్. ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ షెడ్ వాళ్ళు గొడవ చేస్తున్నారు సార్. ఏం షెడ్ అమ్మా? రాజు ఆటో వర్క్స్. రాజు ఆటో వర్క్సా? ఏ పోలీస్ జీపు, పోలీస్ జీపే. అక్కిచ్చిన కంప్లైంట్ తో వెంటనే వచ్చేసాడు. ఆ భజనగాడి పని భజనే. సెంట్రల్ జైల్లో చేస్తాడు భజన. ఇన్స్పెక్టర్ బాగున్నాడు కదా. యూనిఫామ్ లో కాకపోతే ఇంకా బాగుంటాడు. నీ మొహం బాగేంటి? అటు చూడు, ఎలా నవిలి మింగేసేటట్టు చూస్తున్నాడు ఆ షెడ్ వైపు. ఎవరిది వర్క్ షాప్? స్థలం నాదండి, షెడ్ అయిందండి. నమస్కారం ఎస్ఐ గారు. అరే రాజు, నువ్వా? ఇక్కడ షెడ్ పెట్టావా? ఎన్నాళ్ళైంది? ఈ మధ్యనే. ఏమిటి ఆ ఎదురింటి ఆవిడ నా మీద కంప్లైంట్ ఏమైనా వచ్చిందా? ఆవిడకి నేనేదో సరి చెప్తాలి. ఎలా ఉంది జీవితం? ఇదిగో ఇలాగే ఉంది. ఫిర్యాదులు, గోలలు, వింత చూపులు, వెక్కిరింపులు. ఏదేమైనా నా భజన నాకు తప్పదు కదా. ఇంకా భజన మాట మానలేదా? ఈ భజనకి చాలా బ్యాడ్ మీనింగ్ ఉంది రాజు. తెలుసండి, కానీ అసలు అర్థం అది కాదు. ఏ డిక్షనరీలో చూసినా భజన అంటే పొగడ్తా స్తోత్రం అని ఉంటుంది. భజన కూడా నాలాగే చెడిపోయిన మాటే కానీ చెడ్డ మాట కాదు. అంతేలే, వస్తాను రాజు. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్, నా కంప్లైంట్ మీద ఏ యాక్షన్ తీసుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నారేమిటి? మీ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాలని వచ్చాను, కానీ అతను చూశాక అవసరం లేదనిపించి వెళ్ళిపోతున్నాను. ఎందుకు అవసరం లేదు? అతని గురించి మీకు తెలియదు, నాకు తెలుసు కనుక. ఏం తెలుసో చెప్పండి. అతను హత్య చేసి 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యనే విడుదలై వచ్చాడు. జైల్లోనే అతను నాకు పరిచయం. చాలా సరసు, నాకతను హంతకుళ్ళా కనిపించడం లేదే. నా కళ్ళ చూడికి అలాగే కనిపిస్తున్నాడే. గౌతమి, నీకేమనిపిస్తుంది? ఏమో, హంతకుడు అంటారు, మరి క్లాసికల్ సాంగ్ ఎలా పాడాడో. జైల్లో శంకరాభరణం చూసుంటాడు కదే. ఏమో, పోసినీయేమో తగలడా. అసలు తలగడ మీద ఉన్నావా? ఏమో. నిన్ను ఓ పని చేద్దామా? ఏమిటి? ఏమో, మనం రేపు పొద్దున లేవగానే అతన్ని పూర్తిగా అబ్జర్వ్ చేద్దాం. ఏంటి? అలాగే. అవును, యమునక్కేది? అదొచ్చే టైం అయింది. అదొచ్చాక దాంతో కూడా విషయం అంతా చెప్పేద్దాం, సరేనా? ఓకే. ఏమో, పోసినీయేమో సంతకెళ్ళా. ఏమోతో అర్ధరాత్రి పూట పడుకోండి. అమ్మ లేచాడే. గట్టిగా అరవకే, నోరు మూసుకొని చూడు. ఓయ్ రేయ్, లేరా. పెద్ద రెంచి తీసుకున్నాడేంటి? ఏమో, దాంతో పళ్ళు తోకుంటాడేమో. కాదు, నీ బుర్ర బద్దలు కొట్టడానికి. అరవద్దంటే వినపట్టలేదు. అమ్మో, ఇటే చూస్తున్నాడేంటి? నడుస్తున్నాడే, ఇటే వస్తాడేమో. మన ఇంటి వైపే. ఇక మనల్ని పోలీసులు కూడా కాపాడలేరు. కిటికీలు మూసేయండి. తలుపు తడుతున్నాడే, ఏం చేద్దాం? నాకు భయంగా ఉంది. ఏమో, నాకు భయంగా ఉంది. ఏమైనా సరే తలుపు తీయద్దు, చచ్చినా తీయద్దు. పాలవాడు వచ్చినట్టున్నాడు, తలుపు తీయండి. పాలవాడు కాదు, మన పాలిట యముడు. ఏం చేస్తాం? తప్పుతుందా? పదండి. దేవుడా దేవుడా. మీ అక్కేది? ఏ అడిగేది మిమ్మల్ని, మీ అక్కేది? నువ్వు చెప్పవే. నువ్వు చెప్పవే. నువ్వు చెప్పవే. ఏమో. ఏ పిల్ల, ఇట్రా. నిన్నే రమ్మంటుంటా. అరే, మీ అక్క పూజ అయిందా? మీ అక్క పూజ అయిందా? అయిందేమో. బాత్రూమ్కి వెళ్ళావా? ఏమిటి? నువ్వు స్నానం చేసావా అని అడుగుతున్నాను. లేదు. చూడండి, నేను రిపేర్ చేయాల్సిన కార్లు చాలా ఉన్నాయి. అందరూ అన్ని పనులు త్వరగా పూర్తి చేసుకోండి. అరగంట టైం ఇస్తున్నాను. ఆలోగా అన్ని పనులు పూర్తవ్వాలని మీ అక్కతో చెప్పండి. అర్థమైందా? అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏం లేదక్క, మన పనులన్నీ పూర్తయ్యే వరకు తను రిపేర్ మొదలెట్టనన్నాడు. త్వరగా పనులన్నీ పూర్తి చేసుకోమని అరగంట టైం ఇచ్చాడు. చాలా మంచోళ్ళ ఉన్నాడక్క. నోరు మేవే, హంతకుడు మంచోడే అంటే
అసలు మగాళ్లే మంచోళ్ళు కారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా, అదిరిపోయాడు అంతే. త్వరగా వెళ్ళి మీ పనులని కానివ్వండి, అరగంటలో పూర్తవ్వాలి. అర్థమైందా? అమ్మా గంగమ్మ తల్లి, మీరు తెమ్మని కూరగాయలని తెచ్చానమ్మా. రండమ్మా రండి. అదేంటి బతుకమ్మా, మా ఇంటి గుమ్మం దాకా నువ్వు రాలేవా? అక్కడే పెట్టావు దుకాణం. అదేటమ్మా ఇలా కొత్తటమ్మా, రోజు ఇక్కడికి వచ్చి కదా కొంటున్నారు. ఈ రోజు నుండి అలా కుదరదు. మా ఇంటి అరుగు మీదకు నువ్వు రావాల్సిందే. ఏమనుకుంటున్నావో త్వరగా రా బతుకమ్మా, నాకు ఇంట్లో చాలా పనులున్నాయి. వస్తున్నాను కదమ్మా, అలా అడుగుతారా? అయినా ఓ మాట అడుగుతాను, గుమ్మడి పండు లాంటి మంచి మనసు కదా మీది. ఈ రోజేటమ్మా కందదుంపలాగా కసుపుసుమంటున్నారు. ఏం చేయను బతుకమ్మా, ఆడదాన్ని. నా వెంట నలుగురు ఆడపిల్లలు ఉన్నారయ్యే. ఈ పాటి మేకపోతు గంభీరం చూపకపోతే బతకనిస్తుందా లోకం? అడుగో, ఆ మనిషి తోకాడించకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తేనేగా తోక ముడిచాడు. అసలు నీకో సంగతి తెలుసా? ఏటమ్మా? అతగాడు కూనీ చేసి జైలుకి వచ్చాడట. అమ్మో, ఇలాంటి మనిషి మన పొరుగున ఉంటే ధైర్యం ఎలా బయటికి రాగలుగుతాం చెప్పు? ఇలాంటి నేరస్తుల్ని విచ్చలవిడిగా వదిలేయకూడదు. మర్యాదస్తుల మధ్య రౌడీలు కూనీకోర్లు తిరుగుతుంటే ఎలా? మేకల మందులోకి పులిని వదిలేస్తే మేకలు ఏమవుతాయి చెప్పు? అరే మంచినీళ్ళు కొట్టినట్టు కొడతామేమయ్యా మందు, గుండె అయితే వస్తావు. క్షణ క్షణం గుండె ముక్కలై చావడం కన్నా ఒకేసారి గుండెకి చావడం మంచిది. సీసా ఐటమ్ అంట. అంత కష్టమేం వచ్చిందయ్యా బాబు? ఆ గంగ నా గురించి నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతోంది. నేను ఈ ప్రపంచంలో బతకూడదట. నేనెవరికి ఏ హాని చేశాను, ఏ పాపం చేశాను? ఎప్పుడో ఎక్కడో చేసిన నేరానికి శిక్ష కూడా అనుభవించాను. అది చాలక తోటి మనుషులు కూడా నన్ను సూటిపోటి మాటలతో పొడిచి చంపాలా? అందరిలాగా బతికే అవకాశం నాకు లేదా? ఒక్కసారి హంతకుడని ముద్ర పడితే బతుకంతా హత్యలు చేస్తూ బతకాలా? ఆత్మహత్య చేసుకుని చావాలా? భలేవాడివయ్యా బాబు. చిన్నప్పుడు సరదాగా సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంటే సైకిల్కి లైట్ లేదని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి నన్ను జైల్లో పారేశారు. మర్నాడు పొద్దున్నే వదిలేశారు అనుకో, కానీ వీధిలో జనం 10 రోజుల దాకా నాతో మాట్లాడటం మానేశారు. అది పోలీసు వాళ్ళు దెబ్బ. ఎవరో ఏదో అన్నారని పట్టించుకోకు. నువ్వు మంచోడు అని నీకు తెలుసు, పైన భగవంతుడు తెలుసు. నువ్వే పరిస్థితుల్లో ఈ హత్య చేసింది నాకు తెలుసు. ఆ గంగ మాటలను పట్టించుకోకు. ఆవిడకున్నదల్లా పెద్ద నోరే. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, భోజనానికి రా. నేను చాలా ఫ్యామిలీసు సంసార పక్షంగా బ్రతుకుతున్నదాన్ని. నువ్వు నన్ను కట్టుకోవాలి. నీ పిల్లలు నన్ను సెకండ్ సెటప్ లో కాకుండా సొంత పిన్నిలా ప్రేమగా చూసుకోవాలి. మీ గంగ నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఆ తర్వాతే ఈ ఎక్కడాలు ఆడుకోవడాలు. ఎలా చెయ్యమంటావు చింతామణి? మీ తమ్ముడికి ఉద్యోగమా సద్యోగమా? ఏం చూసి చెయ్యమంటావు? నేనే అంత తెలివి తక్కువదాన్ని కాను. అంతా ఆలోచించే చేశాను. గంగ మంచి సంగీత విద్వాంసురాలు. సంగీత కళాశాల పెట్టించి గంటల లెక్కన కచేరీలు చేయిస్తాను. ఇటు డబ్బు సంపాదించినట్టుంటుంది, అటు కళాపోషణ చేసినట్టు ఉంటుంది. విన్నావుగా, నువ్వేం చేస్తావు అలా చేస్తావు నాకు తెలియదు. మీ గంగని నాకు ఇచ్చి పెళ్లి చేయి, మా అక్కని మీ పిల్లలకి పిన్నించే. ఆ తర్వాత నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉండేట్టు నేను చూసుకుంటాను. చూస్తావు. ఏంటయ్యా నువ్వు చూసేది? మీరు పెట్టిన లింకులు కలిపేసరికి నేను పట్ట మంచం ఎక్కడం కాదురా రామా, పాడ మీద పడుకునే రోజు వస్తుందిరా రామా. నోర్మి, దానికి ఐడియా చెప్తానుగా. ఏంటది? చెప్తాను రా. అవిగో నా పంచ ప్రాణాలు. ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే వాళ్ళ నాతో నన్న రావాలి. ఈ రోజే, ఈ క్షణమే, ఇప్పుడే నేను ఈ డబ్బా పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుని చావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలిరా రామా. నిజంగా పెట్రోలే గుప్పును వస్తుంది వాసన. అమ్మా గంగమ్మ, మీరెళ్ళకపోతే నిజంగానే తగలబడిపోతాడమ్మా పాపం. అక్కడికి వెళితే మేము తగలబడిపోతాం. ఒకటి, రెండు, మీలాగండి. 3, 4, 5. నన్ను ఆపకండి. గురు, నేను నిన్ను కాపాడడానికి రాలేదు. ఇందాకటి చూస్తున్నా. నువ్వు 1, 2, 3 అంటున్నావు. ముందుకెళ్ళవా? అగ్గిపుల్ల గీసుకోవడానికి భయంగా ఉందా? నే హెల్ప్ చేస్తా. నిజమే, ఈయన ఇందాకటి నుంచి కూతుళ్ళని ఇంత ప్రేమగా పిలుస్తుంటే రాను పొమ్మంటున్నారు. వాళ్ళు ఈయన్ని ఇంత అసహించుకున్న తర్వాత నువ్వు బతికుండడమే వేస్ట్. చావాల్సింది.
వద్దు గురు, వద్దు గురు, నువ్వు నాకు నిప్పెట్టిస్తావా? వద్దు గురు, నువ్వు నాకు నిప్పెడితే అది హత్య అవుతుంది. నాకు కొత్త ఏం కాదు గురు, ఆల్రెడీ హత్య ఆ! చేశాను. హత్య చేసావా? వద్దు గురు, నన్ను చంపదు గురు. ఊరికి అన్నా గురు. ఊరికే అంటే వాళ్ళని బెదిరించడానిక? అవును గురు, నిజంగా చావడానికి నా కాదా? క్వార్టర్ మీద ఒట్టు, చచ్చినా కాదు. అయితే నిన్ను కాల్చాల్సింది. అమ్మో, ఇదెక్కడి గోల గురు. ఉరై ధనరాజు, వచ్చి నన్ను కాపాడరా. వాడేవాడు ఆ ఫేస్ చూడండి బాబు, ఆ ఎదవ ఫేసే నాకు ఎదవ ఐడియా ఇచ్చింది. వాణ్ణి కాల్చండి బాబు. కానీ నీకేగా కూతురు కావాల్సింది. ఎవరికి? నాక? అమ్మ, నీ చెప్పుచ్చు కొట్టు తండ్రి. అసలు వీళ్ళు రామా, నాకు కూతుళ్ళే లేర్రా రామా. నేను బతుకుంటే చాలురా తండ్రి, బడ్డీ కొట్టు పెట్టుకు బతుకుతాను రా రామా.